హైదరాబాద్కు మణిహారం లాంటి మెట్రో పూర్తిగా సంకటంలో పడిపోయిందనే అంశం మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి హయాంలో యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూర్తి చేశారు. రెండో దశకు సంబంధించిన ప్రణాళికలు కూడా రచించిన సందర్భం. కానీ ఇప్పుడు తొలి దశ సంకటంలో పడడంతో పాటు రెండో దశ కూడా ఇక్కడ అనుమతి లభించని సందర్భం. పైగా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భంలో ఏకంగా బీఆర్ఎస్ పైనే ధ్వజమెత్తడం అనేది నిన్న కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో తప్పిపట్టారు. చేతగాక మాత్రమే కుప్పిగంతులు వేస్తూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి అని చెప్పి ధ్వజమెత్తిన అంశం ఎట్లా చూడాలి ఓవరాల్గా? ప్రభుత్వంలో ఉంటే ఈ పాటికి సెకండ్ ఫేజ్ ఏదైతే ఉన్నదో సగానికి పైన అమల్లోకి వచ్చేది. ఇదే నేను ఉట్టిగా మాట్లాడట్లేదు. ఏ కార్యక్రమం తీసుకున్నా బీఆర్ఎస్ ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ తీసుకొని దాని లోపల దాన్ని కంప్లీట్ చేసిన సందర్భం ఉన్నది. ఈ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి పనులు చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు అది కాళేశ్వరం తీసుకోండి, సెక్రటేరియట్ కన్స్ట్రక్షన్ తీసుకోండి, మిషన్ భగీరథ తీసుకోండి, రైతు బంధుని కాన్సెప్చువలైజ్ చేసి అమలు చేసిన పద్ధతి తీసుకోండి, తర్వాత మిషన్ కాకతీయ తీసుకోండి, చివరికి యాదాద్రి టెంపుల్ తీసుకోండి. ఇవన్నీ బృహత్ కార్యక్రమాలు, చాలా పెద్దవి. ఈ కార్యక్రమాలన్నిటిని కూడా టైం బౌండ్లో కంప్లీట్ చేసి అట్లనే ఏదైతే రెండో ఫేజ్ ఏదైతే మొదలుపెట్టినామో, అంటే రెండో టర్మ్ పూర్తి అయ్యేదానికన్నా ముందు మొదలుపెట్టినామో అది కూడా ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే కంప్లీట్ అయ్యేది. ఈ చేతగాని వాళ్ళకి అసలు ఏది ఎట్లా చేయాలనేది చేతగాక, తర్వాత చేయాలనే ఉద్దేశం లేక, ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించకుండా వాళ్ళ దందాలకు ఉపయోగించుకునే ప్రభుత్వం ఇవాళ గవర్నమెంట్లో ఉన్నది కదా. పార్టీ ఇవాళ గవర్నమెంట్ నడుపుతూ ఉన్నది. అందుకనే ఇవాళ ఇట్లా జరుగుతుంది. ఎందుకు ఇస్తాడండి 4% వడ్డీ? ఎవడైనా దేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా? పోనీ అదే ఇండియన్ ఈ రైల్వే ఐఆర్ఎఫ్సి ఏదైతే ఉందో ఎన్నడన్నా ఇచ్చిండ్రా? ఎన్నడూ ఇవ్వలే. వాళ్ళు 7% తక్కువగా ఎప్పుడు ఇవ్వలే. 4% అపనంగా వాడు ఇస్తానని ఎట్లా అంటాడు? నువ్వు ఒప్పెట్లుకుంటావు. దాని మీద ఎలాంటి దగ్గర కొనే కార్యక్రమం కంప్లీట్ ఎట్లా చేసుకుంటావు? మ్యాచింగ్ గ్రాంట్ ఎట్లా ఇస్తావు? తర్వాత పైనుంచి ఒక 176 కోట్లు ట్రాన్సాక్షన్ల అడ్వైజరీ ఫీజు, తర్వాత 84 కోట్లు ప్రాసెసింగ్ ఫీజు. ఈ పైసలన్నీ ఇప్పుడు కట్టేసిన తర్వాత ఈ పైసల గతి ఏంది? డబ్బులు వచ్చాయి. ఇప్పుడు నువ్వు వచ్చే అప్పు వస్తుందా రాదా అట్లా పక్కన పెట్టి ఇవి కట్టిన పైసల సంగతి ఏంది? తర్వాత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటావు. చేసే పనులు చేసే శక్తి ఉంటే మాటలు ఎక్కువ మాట్లాడరండి. ఓకే, ఏం జరిగింది? ఇవాళ ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయి నువ్వు దాన్ని అంతా అలైన్మెంట్ మార్చినావు. ఆ తర్వాత ఉన్న మెట్రోనే అది కొంటానన్నావు. సరిగా నడుపుతున్న వాడిని కష్టాలలో నష్టాలలో నిలబడి ఎలాంటి వాళ్ళు ఒక పద్ధతి గల కంపెనీ అది. ఈ దేశంలో అత్యంత పద్ధతులు మెయింటైన్ చేస్తూ నడుపుతున్న కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ. టాటా కంపెనీలు ఎల్ఎన్టీ కంపెనీలు మాత్రమే అవి. ఏరాఫేరీలు లేకుండా నడిపే కంపెనీలు ఈ కంపెనీలు. ఈ కంపెనీల నుంచి కూడా నువ్వు కొనేసే కార్యక్రమం చేసి ఏం చూసి కొనుక్కున్నావు? ముందుగా ఎవడన్నా అప్పు అరేంజ్మెంట్ ఇదంతా చూసుకొని తర్వాత బేరం చేస్తాడు. మరి ఏం కదా ఇది? చిన్న ఇల్లు కొనుక్కునేటోడు కానీ, ఒక ఫ్లాట్ కొనుక్కునేటోడు కానీ, ఒక స్కూటర్ కొనుక్కునేటోడు కానీ అదే పని చేస్తాడు. మరి నీకు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు చెట్టు మీద ఇస్తార్లు కుట్టే కార్యక్రమం చేస్తే అట్లా దేశం మీద మీ రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంది కదా. ఇవాళ వచ్చేది వచ్చిందా లేదా? 12 ఎన్ని కోట్లండి మొత్తం? 13,600 కోట్ల రూపాయల అప్పు వచ్చిందా లేదా తెలియదు. కానీ దగ్గర ఒక 2,000 కోట్ల రూపాయలు మాత్రం నష్టం జరుగుతాం. మ్యాచింగ్ గ్రాంట్, ఆ తర్వాత ఇప్పుడు 176 కోట్లు ట్రాన్సాక్షన్ ఫీజు, 84 కోట్లు ప్రాసెసింగ్ ఫీజు, ఇవన్నీ అయితే పే చేసేసినాం. ఎట్లా వస్తుందండి? 7% ఉన్నది 4% ఎట్లా వస్తుంది? వాడు చెప్పడం ఎట్లా, నువ్వు నమ్మడం ఎట్లా? ఆ తర్వాత ఈ డ్రామా ఏంది? ఈ డ్రామా ఏందని అసలు ఎందుకు మంచిగా నడుస్తున్న ఒక కంపెనీని బయటకు ఎందుకు పంపించాల్సిన అవసరం ఏర్పడింది? ఇవాళ ఈ అగచాట్లు పడాలి, ప్రజల్ని అగచాట్లకు గురి చేయాల్సిన పరిస్థితి ఉంది. నీకేముంది? మీరు అన్నీ కూడా చాలా ఖరీదైన బట్టలు వేసుకుంటారు, ఖరీదైన షూస్ వేసుకుంటారు, ఖరీదైన ఇళ్లలో ఉంటారు. మీకు ఒక ఆఫీస్ కాదు, సెక్రటేరియట్కు పోరు, మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉంటారు. మీకు కావాల్సిన బ్రహ్మాండంగా అనుభవిస్తూ ఉన్నారు మీరు. కానీ ప్రజలు సౌకర్యవంతంగా ప్రయాణం చేసే
ఒక వ్యవస్థ ఏదైతే ఉన్నదో గత 20 సంవత్సరాల కష్టాల ఫలితంగా వచ్చిన వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థని ఇవాళ సంకటంలో పడేసేసి అది ఉంటుందా ఆగిపోతుందా ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నదాన్నే కొత్తది వదిలిపెట్టే సెకండ్ ఫేజ్ వదిలిపెట్టండి. తర్వాత ఇంకోటి చాలా విచిత్రమైన పని ఏంటంటే ఇక్కడ డబ్బు సమకూరలేదు, ఉన్నదానికి సమకూరలేదు, వచ్చేదానికి ఉన్నదా లేదా తెలియదు. ఇండ్లు మాత్రం కూలగొడతారు, షాపులు ఇండ్లు అన్ని మొత్తం మాత్రం డెమాలిషన్ వర్క్ మాత్రం చాలా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. కూలగొట్టే పని పర్ఫెక్ట్గా నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో. కన్స్ట్రక్ట్ చేసే పని ఏదైతే నిలబెట్టే పని ఏదైతే ఉందో అది పట్టించుకోవడం మూలంగా కూలిపోతూ ఉన్నది. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు, బీజేపీ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని మాటలు మాట్లాడినరండి? ప్రైమ్ మినిస్టర్తో సఖ్యతతో ఉండట్లేదు, తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మనము చాలా మెలకువగా చేసుకోవాలి. ఏది నీ మెలకువ? ఎక్కడ తీసుకొచ్చినావు నువ్వు? ₹1 తీసుకొచ్చిన ఇది ఉందా? ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చిన ఇది ఉన్నదా? అప్పనంగా వాళ్ళకి అప్పగించడమే తప్ప సంస్థల్ని, తర్వాత ధనాన్ని, తర్వాత వ్యవస్థల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సాగిలపడి అప్పగించడమే. దేనికి సాగిలపడుతున్నారండి? క్విట్ ప్రో క్వా. ఈయన మీద కేసు ఉంది, ఓకే, తర్వాత ఆ కేసులో నుంచి ఈయనని వాళ్ళు రక్షిస్తారు. ఈ తెలంగాణని మాత్రం తీసుకుపోయి బీజేపీ కాళ్ళ దగ్గర పెడతారు. ఇవాళ బీజేపీ ఏం మాట్లాడుతున్నారు? 2 మంత్రులు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ఎట్లా పోయిందని అంటున్నారు. అసలు ఎందుకు రాదండి ఇది? మీరు ఇచ్చేది ఏమైనా దానమా ధర్మమా? అప్పు ఎందుకు ఇవ్వరండి? మీరు ఇక్కడ అనేక కోణాలు ఉన్నాయి. ఒకటేమో ఇక్కడ ఉన్న ప్రభుత్వం చేతగంతనం, రెండోదేమో వాళ్ళ ఏది బీజేపీ తెలంగాణకి అన్యాయం చేసే పద్ధతి కంటిన్యూస్గా. మీరు తెలంగాణ పుట్టుకే తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రని మాట్లాడినప్పటి నుంచి ఇవాళ మెట్రో రైలు ఎపిసోడ్ వరకు కూడా తెలంగాణ మీద బీజేపీ కేంద్ర ప్రభుత్వం అక్కసుని తర్వాత విషయాన్ని కక్కడమే తప్ప ఎన్నడూ నయాపైస సాయం చేసింది కానీ నయాపైస ఉపయోగకరమైన పనులు చేసింది. వాళ్ళు అంట అంటే నేషనల్ హైవేస్ మేము వేసినామని అంటారు. నేషనల్ హైవేస్ నువ్వు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోయేటప్పుడు మా దగ్గర నుంచే పోవాలి, మా దగ్గర నుంచి పోవడం తప్పని పరిస్థితుల్లో నువ్వు ఎన్నడూ వేయలేదు. మా దగ్గర నుంచి పోవాలి కాబట్టి అక్కడ వేసారు. అక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసి తర్వాత ఇక్కడ వనరులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అందుబాటులో పెట్టడం మూలంగా ఇక్కడ రోడ్లు అయినాయి కానీ మిగతా రోడ్లు కాలే. మీకు అది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే పనులు చేసే విధానం ఏంటిదండి. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి అకోలా దాకా ఒక రోడ్డు ఉందండి, హైదరాబాద్ నుంచి ఉంటుంది. ఇక్కడ నుంచి మన డేగ్లూర్ అని మన బార్డర్ ఉంటుంది, మహారాష్ట్ర బార్డర్. మనకు మహారాష్ట్రకి నాందేడ్ దారిలో డేగ్లూర్ అని ఉంటుంది. డేగ్లూర్ దాకా రోడ్డు అయిపోయింది. డేగ్లూర్ నుంచి ఇక రోడ్డు కాదు. కేంద్రం ఇవాళ బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పనులు చేసే విధానంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి ఎవడు కూడా పోటీ పడలేని పద్ధతుల్లో అంత నాణ్యత పరంగా తర్వాత అంత ఉన్నతంగా ఆ పనులని అత్యంత వేగంగా కంప్లీట్ చేసినారు. ఇవాళ 2.5 సంవత్సరాలు అయింది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే కాదు, కొంచెం వెనకకు కూడా పోతూ ఉంది, ఇంకా కొంచెం నష్టాలకు పోతూ ఉంది. అసలు ఉంటుందో ఆగిపోతుందో తెలియని పరిస్థితి. ఇవాళ మనకు మెట్రో రైలు సంకటంలో అనేది ఏదైతే హెడ్డింగ్ పెట్టినారో చాలా పర్ఫెక్ట్గా పెట్టినారు. ఎస్ చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. పూర్తిగా సంకటంలో మెట్రో రైలు పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది పూర్తిగా హైదరాబాద్ వాసులకు, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణకు కూడా తీవ్రమైన నష్టం అని చెప్పి భరత్ గారు మండిపడుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి సారథ్యంలో మెట్రో తొలి దశను అత్యంత వేగంగా పూర్తి చేయడమే కాకుండా రెండో దశ ప్రణాళికలను పగడ్బందీగా రూపొందిస్తే వాటన్నిటిని కూడా మొత్తం బుట్ట దాఖలు చేసింది ప్రభుత్వం, ముఖ్యమంత్రి అంటే మండిపడుతున్న విషయం మనకు కనిపిస్తాం.